శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, వేప చెట్టు మొదట్లిది పడేస్తే చాలు, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే 2 నిమిషాలు మీకు ఫోన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు మీ దగ్గరలో ఉంటే కళ్ళ ముందుకు రావడం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతటి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు నిమిషాల్లో రావడం అనేది జరుగుతుంది. చాలా సింపుల్గా, ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగినటువంటి పరిహారం. ఈ పరిహారం అబ్బాయి అయినా చేసుకోవచ్చు, అమ్మాయి అయినా చేసుకోవచ్చు, భార్య భర్తల కోసం చేసుకోవచ్చు, భర్త భార్య కోసం చేసుకోవచ్చు. మీరు ఇష్టపడేవారు ఎవరైనా సరే కొన్ని సమస్యల వల్ల విడిపోయి, అంటే వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళ మధ్య రకరకాల గొడవలు వచ్చి, మానసికంగా సమస్యలు వచ్చి, గొడవలు వచ్చి, ఇబ్బందులు పడి మాట్లాడుకోకుండా ఉంటే, మానసికంగా చాలా ఒత్తిడికి, చాలా బాధను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ వేప చెట్టు పరిహారం అనేది మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మన నమ్మకంతో స్వయంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. చాలామంది కూడా ఈ రిజల్ట్ వచ్చినప్పటికీ కొంతమందికి రిజల్ట్ రాక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా, మనుషుల మనస్తత్వాలు కూడా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అంటే కొంతమందికి తొందరగా కరిగిపోతారు, ఇంకొందరు మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. వాళ్ళు దిగి రావడాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నమ్మకం లేక చాలామంది ఏమంటారంటే, ఏదైనా సరే ప్రేమతో దగ్గర చేసుకోవాలి కానీ ఇలాంటివన్నీ వేస్ట్ అని అంటూ ఉంటారు. మీరేంటంటే నమ్మకం ఉంటేనే చేసుకోండి, నమ్మకం లేకపోతే అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం మాటలాడే స్టేజ్ అనేది దాటిపోయినప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మనం పూజలు చేసుకుని ఎలా అయితే భగవంతుని ప్రార్థిస్తామో, అలాగే ఈ పరిహారాలు అనేవి కూడా పూజలుగా భావించి చేసుకోవాలి. నమ్మకంతో చేసుకుంటే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఇది మనం చెడు కోసం చేయడం లేదు, మంచి కోసమే చేస్తున్నాము. అయితే వీటిని నమ్మకంతో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వేప చెట్టు అనేది దేవతా వృక్షంలో ఒకటనమాట. వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు. అయితే వేప చెట్టులో లక్ష్మీ అమ్మవారు నివసిస్తుంది. ఎంతోమంది పూజలు చేసుకుని వారి యొక్క సమస్యల నుంచి బయటపడి చాలామంది ఉన్నారు. కాబట్టి అంత శక్తివంతమైన ఈ వేప చెట్టు మీ ఇంట్లో ఉంటే, ఒకవేళ మీ ఇంటి దగ్గరలో ఉన్న, గుడి బయట దగ్గరలో ఉన్న, గుడి లోపల ఉన్నా సరే, ఎక్కడైనా సరే, దారిలో కనిపించినా సరే, మీకు తెలిసిన చోటైనా సరే ఉంటే చక్కగా మీరు ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం అనేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే చేసుకోవచ్చు. చక్కగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి. అంటే తల స్నానం చేసి, అంటే కుదిరితే తల స్నానం చేయాలన్నమాట. కుదరలేదు అన్నవాళ్ళు మామూలు స్నానం చేసేసి, ఆడవాళ్ళైతే 5 డేస్ తప్ప మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. మీకు కుదిరినప్పుడు ఏదైనా సరే ఒక ప్రశాంతంగా ఉండే రోజైనా పర్వాలేదు. మీకు రిజల్ట్ రావాలంటే ఆదివారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ, సోమవారం కానీ ఇలా చేయాలి. ఏ రోజైనా మంచిదే కానీ పలానా రోజని ఏమీ లేదు. వీటన్నిటికీ బెటర్ ఏమిటంటే ఆదివారం, శుక్రవారం. అలాంటప్పుడు మంగళవారం కూడా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే చేసుకోండి, ఇబ్బంది లేదు. అలా మీరు చక్కగా స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని ఇంట్లో ఒకరోజు కాస్త నాన్ వెజ్ అనేది వండుకోకుండా ఉండండి. మీరు నాన్ వెజ్ అనేది ఆ రోజు తినకూడదు. తినకుండా ఉంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంట్లో కుదిరితే దీపారాధన చేయడానికి కూడా ప్రయత్నించండి. కుదరకపోతే పర్వాలేదు, కుదిరితే మాత్రం తప్పకుండా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే వేప చెట్టు కూడా మనకి అమ్మవారితో సమానం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ముందు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, శుభ్రంగా క్లీన్ చేసి, అంటే వేళ్ళు కట్ట అన్ని తడిచేలా మీరేం చేస్తారంటే, ఆ చెట్టుకు కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి చక్కగా పసుపు కుంకుమ పెడితే 2 లవంగాలు కూడా తీసుకువెళ్ళండి. లవంగం అనేది పరిహారానికి పెట్టిందే పేరు. ఎవరైనా సరే లవంగాల పరిహారం ఏంటంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. వెనుకటి రోజుల్లో మనకి పరిహార శాస్త్రంలో కూడా చాలామంది కూడా ఈ యొక్క లవంగం పరిహారం చేసుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందడం జరిగింది.
అయితే చాలామంది ఈ పరిహారం అనేది ఎంతోమంది చేసుకుని ఉంటారు. అలాంటి ఈ పరిహారం అనేది 2 లవంగాల పూలు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి. మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. అయితే లవంగాలు తీసుకుని ఏం చేస్తారంటే ఎడమ చేత్తో పట్టుకొని మీ తల చుట్ట కూడా తిప్పుకోండి. అంటే 3 సార్లు తల చుట్ట అటు ఇటు తిప్పుకోవాలి. 3 సార్లైనా 7 సార్లైనా 5 సార్లైనా తిప్పుకోవాలి. అలా తిప్పుకొని మీ సమస్య పోవాలని, మీ సమస్య ఏదైతే ఉందో ప్రేమించే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు జీవితాంతం మీ సొంతం కావాలన్నమాట. అంటే మీ మాట వినాలని, భార్య అయితే భర్త మాట వినాలని, భర్త అయితే భార్య మాట వినాలని, ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలని, మీరు ఏ కోరిక అయితే మీలో ఉందో అది డబ్బు కోసమైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం మీరు ఏ సమస్య ఉన్నా సరే చేసుకోవచ్చు. తల చుట్టూ ఇక్కడ ఎందుకు తిప్పుకున్నామంటే తిప్పుకోవడంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఉన్నప్పుడు అవి మనకి కలవనివ్వకుండా చేస్తాయి. కాబట్టి అలా తల చుట్టూ తిప్పుకొని వాళ్ళు మా దగ్గరికి రావాలి, మా సమస్య పోవాలి, మేము సంతోషంగా ఉండాలి, ఆ సమస్య మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి తల చుట్టూ తిప్పుకొని వేప చెట్టు మొదట్లో పడేసేయండి. అలా పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ యొక్క సమస్యలు అమ్మవారికి చెప్పేశారు కాబట్టి ఆ చెట్టును తాకి వెనక్కి తిరగకుండా వచ్చేయండి దండం పెట్టుకొని. అలా దండం పెట్టుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇంకా మీ సమస్య అనేది అమ్మవారు చూసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది తప్పకుండా కలుగుతుంది. మీరు మీ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం లేదన్నా, మెసేజ్ పంపించడం లేదంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడం అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.